ఒకరోజు అడవిలోని జంతువులు ఆనందంగా తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నాయి. అప్పుడే ఒక నక్క పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ నక్క పెద్దగా అరిచింది, అయ్యో ప్రమాదం, ప్రమాదం! వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. అది విన్న జంతువులు చాలా భయపడ్డాయి. జింకలు పరుగెత్తాయి, కుందేళ్లు దాక్కున్నాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కొద్దిసేపటి తర్వాత అందరూ దాక్కుని చూశారు. కాని అక్కడ ఎలాంటి వేటగాళ్లు కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కోతి కోపంగా అడిగింది, నక్కా, నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు? నక్క నవ్వుతూ చెప్పింది, నేను సరదాగా చెప్పాను. జంతువులందరూ కోపంగా సింహరాజు దగ్గరకు వెళ్లారు. సింహరాజు నక్కను పిలిచాడు. నువ్వు నిజంగా వేటగాళ్లు వచ్చారని అనుకున్నావా అని అడిగాడు. నక్క తలదించుకుని చెప్పింది, లేదు మహారాజా, నేను సరదాగా అబద్ధం చెప్పాను. సింహరాజు గంభీరంగా చెప్పాడు, అబద్ధం చెప్పడం వల్ల అందరూ భయపడిపోయారు. నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు ఎవరూ నిన్ను నమ్మరు. నక్క తన తప్పు అర్థం చేసుకుంది. క్షమించండి మహారాజా, ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని చెప్పింది. సింహరాజు చెప్పాడు, నిజం చెప్పేవారు ఎప్పుడూ అందరి నమ్మకం పొందుతారు. ఆ రోజు నుంచి నక్క ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పడం ప్రారంభించింది. నీతి: అబద్ధం నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థాంక్స్.